వీడు వస్తే స్టార్ట్ అవుతుంది చూడు ఆటోమేటిక్గా. అది డిస్ప్లే అయినా బ్యాటర్ లేదు తెచ్చు వేరే రాయి లేదా కట్టిన రెడీ బాగానే అవుతుంది. రవంత బక్క ఉంది కాబట్టి మా బోర్డుదానికి టైర్ దీనికి వేసుకొని గొలుసు యాడ్ వేసుకొని కట్టింటాను. నడవాలని 2-3 రోజులు నడవాలి. నడుస్తుంది, ఏం సదాయిస్తుంది, బాగానే అవుతుంది. సూపర్. రాను రాను ఎద్దు పడదు బోడి, రాను రాను ఎద్దు బోడి తక్కువ దాని దెబ్బకు అంత సౌండ్ ఎద్దు బాగవుతుంది అండి. టైరు ఇట్లా ఒక 3 సార్లు వేస్తే వేసుకుంటే అలవాటు అవుతుంది. సరే ఏమి ఇస్తాం కదా, అందే టైర్ పెట్టేసిన తర్వాత 4 పళ్ళ రాయి కడతాం. సాకే మరి కనపడాలి. అట్లా రావాలి కదా, బండ ఉంది. సెలెక్షన్ కరెక్ట్ మీ అన్నంత సెలెక్షన్ లేదు. అన్న నీవు 6 పళ్ళని మారుతున్నావు. మొన్న అన్న 1,70,000 ఆ రేంజ్లో ఉండాలి. ఆ రేంజ్లో ఉండి తోలే కేటగిరీ రైస్ తోలాలి. ఆ రేంజ్లో ఉంటే తీసుకుంటాను. అన్న ఇప్పుడు కేటగిరీ రైస్ తోలాలి డైరెక్ట్. నాకు అంతే పన్నెంలో దిగేది అది కేటగిరీ రైస్ లెక్క పెట్టుకుంటూ తోలాలి. నా బుడ్డదానికి వరకు తోలాలి. 150 పెట్టేలా ఖచ్చితంగా. నేను కర్నూలుకి వచ్చింది ఇట్లా వస్తే రెడీ ఫోన్ చేసి పర్వాలేదు, అది నేర్చుకుని బయట కొమ్ములు ఇప్పుడే పోతాను. దూరం పెట్టుకోదండి, సైజులు కరెక్ట్ ఉన్నాయి. ఇదే ఉత్తారం ఉంది కొద్దిగా ఎక్కువ ఉంది కొద్దిగా సైజు. 1/2 ఇంచ్ అటు ఇటు ఉంటుంది. మా డ్రైవర్ నేను ఏం కనిపిస్తా ఇట్లా ఉంది ఇంత సైజు ఉంది. నెక్స్ట్ ఇయర్ టైర్ బాగానే అవుతుంది. లచ్చా బ్యాంట
అన్ని బురుకులు అందేస్తాడు. అది తక్కువ చేసి లాభం మీద వెళ్తాడు. అదే వేసి మనం దాని అంతా ఏం చేయలేదు. అట్లా 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 చేస్తాడు కాబట్టి వ్యాపారం మన ఖర్చు తీసేయాలి. ఎవరిది? హలో, వస్తా మందిని దించి దించదు ఆడ. వస్తావా? ఏడా ఉండవు డీల్కి ఏమన్నా వస్తానా. నేల ఎంతసేపు కొట్టాలి? ఊకే అన్ని ఇలా పడుతుంది చక్కగా వీడియో. పంగల్ రన్నింగ్ బండ కొడుతూనే రేపు మంచి కాదు. మంచి ఇట లైన్ చేసి కొంచెం మాలు అని చూస్తున్నాడు దాంట్లో. నాది ఇట్లా పోతున్నాయని ఎవరికైనా బెరగాలకు పెట్టి వీడియో. నీవేనా వద్ద పట్టుకురా బాసాయ్. ఏమో ఎంచుకుంటా. కట్టిన టైర్ సెల్ బాగాలేదు. ఏది మంచిగా వస్తుంది. కుక్కర్లు నక్కలు వస్తున్నాయి అన్ని. వేయించుకోనికి అవసరం మనకు. ఏదో ఇట పోతుంటే పట్టుకుంటే 9 నిమిషాలే.
ఇక్కడ వచ్చినప్పుడు సాగు కోసం దీమోకం ఉంది. అక్కడ ఎత్తు లేదు కాబట్టి అరే బయటకు పోతే ఇట్లాంటి కోట్లు పని చేయవరా దెంగవు ఈడ దెంగేటి ఆడ దెంగవు. ఆడ ఏం చేస్తారు అనుకున్నా ఆ ల్యాండ్లు దున్ని రూటర్ కొట్టి పెడతారు దాంట్లో పెడతారు పని. ఇది ఈ రెండు కొత్తవి అయిపోతుంది అవతలది అవతలది. ఏంలే 3 సార్లు చెల్లి సగం అర్థం వస్తుంది. కొంచెం ఎక్కువ పెడితే అది మొత్తం కనపడుతుంది. ఎవరు అది అందే మీ పని తీయడం మళ్ళా ఎక్కడ అవుతున్నా కయాగిరి బండికి తప్పెక్కలేదు. ఎంత ఇస్తున్నారా డైలీ జీతారా? అరే రాజు ఇటు తీరా పని ఉందా పోవాలా? అప్పరావు కట్టిండే టైరు టైరు కొత్తది తెచ్చండి మళ్ళా బక్కది కొమ్మలేదు అది చూసిన అంతేగా 3 ప్రైజ్ వచ్చాను పోయినా రాలే. నాకు తెలుసు మొత్తం వీళ్ళ వాడికి తెలుసు. వాడు ఎప్పుడు యూట్యూబ్ ఇంకా వాడు యూట్యూబ్ ఆన్లైన్ ఉంటారు. మొన్న పోయినప్పుడు చూస్తారా మళ్ళా అప్పరావు ఎద్దులాడికి పోయినా గద్వాల సైడ్ బోరేలే చూడు యూట్యూబ్ ఆడతాను. యూట్యూబ్ ఆన్లైన్ మొత్తం వాడు ఇంకా మనోడు ఒక జత ఉంటుంది ఇంకా పెట్టుకోవాలి చూసుకునే వాళ్ళు ఇంకా అంతే కాదు. అన్న ఒకటి అన్నారు ఎంతనో 5 ప్లేస్ ఏమో వచ్చింది అట ఒకటి. పదాను అందుబాబు లేచిపోతున్నా లేచి వెనకాడతారు. కాళ్ళకు కొడితే కాళ్ళకు ఊళ్ళో పోయినట్టు కావాలి కాళ్ళు అంతా. నాలుగు ఎద్దులానే రసై ఇవే 4 ఉంటాయి. అరే మీ తాతయ్య గట్ట కుదరా రే వానివే కదా అవి బాట నడుస్తాయి 2 దొబ్బుకొని నడుస్తాయి. అంటే మా తాత అది ఇంకా బాగా అలవాటు కడతలు కడితే బాగానే నడుస్తాయి. ఇప్పుడే కొట్టాలి దాన్ని ఎల్లడిగా కొట్టి నీ అమ్మ బాట పోతే రెట్ట కొద్ది పోవాలి. దున్నపోతులు నడిచినట్టు నడుస్తాయి.
ఒకటి బాగానే వస్తాయి కానీ ఒకటి ఇంకా ఇప్పుడే నేర్పాలరా దాంట్లోకి ఏది మీన వాడినాక ఇంకా దడ్డు నడుస్తావు తిరుపతి ఎద్దులాగానే ఇంకా లోపలికి అవి ఘోరంగా కడగడతలు కట్టి మేము ఇప్పుడే దాన్ని రెట్ట కొద్దాలి ఇవి అట్టే నడుస్తాయి సార్ అవులే కానీ నిన్న చెప్తాను రాజుగాడు దాని వేసి పొద్దున పూట నిన్న చెంగలో అంటుంది దులిపించుకొని ఏం లాభం ఊక నున్నగా ఉంటే అయిపోయినా ఆడ కొట్టాలి ఇంతకుముందు కాళ్ళకి బట్టలు కట్టి అవి కట్టి కొడుతుంటే ఇప్పుడేమైందిరా ఏంది ఇంతకుముందు ఎద్దులనా కాళ్ళకి బట్టలు కట్టి కొట్టినారా మళ్ళా పందెంలోనే కట్టలేకండి రా ఏమో పెట్టారా కబడ్డీ అంట కబడ్డీ పెళ్లి కాని వాళ్ళ కబడ్డీ అంట ఏజ్ అన్మ్యారీడ్ అన్మ్యారీడ్ వాళ్ళ కాడికేనంట అంతా నేను లేచిపోతాను అయిపోయింది